లైవ్లో మిత్రులు రండి, సరదాగా మాట్లాడండి. ప్లీజ్ వెల్కమ్ లీలాభాను ఛానల్. సంపన్నులుగా కనపడాలని చెప్పేసేసి లేని ఆర్భాటాలు కొని తెచ్చుకోవద్దు. వచ్చిన రూపాయి మనం ఎంత సంపాదిస్తే అందులో నుంచి 10 రూపాయలు సంపాదిస్తే అందులో 2 రూపాయలు 3 రూపాయలు సేవింగ్స్ చేసుకోండి. దాని ద్వారా మనం ముందు ముందు జీవితం చాలా గొప్ప జీవితాన్ని అనుభవించవచ్చు. ఇప్పటి నుంచే మీరు మీ యొక్క ప్రతి రూపాయిని సేవ్ చేసుకోగలిగితే ముందు ముందు బోల్డంత జీవితం ఉంటుంది. అంటే అవసరాలు తీర్చుకోదు, మన అవసరాలు తీర్చుకోగా ఉన్న దానిలో నుంచి కొంచెం తీసి పక్కన పెట్టి ఆ తరువాత మన గమనాన్ని గడుపుకుంటే అది ముందు ముందు జీవితంలో మనల్ని మంచి దీర్ఘకాలంలో మనల్ని మంచి స్థితిమంతులుగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి. ఎందుకంటే ప్రస్తుత యువతకి ఇలాంటి విషయాల పట్ల అవగాహన ఉండకుండా ప్రస్తుత పోకడలకు అనుగుణంగా నడవాలని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఆ వయసుకు వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు. కానీ పెద్దవారిగా మనమే వారికి అన్ని విషయాలు తెలియచేసి ఇంటి యొక్క స్థితిగతులు, ఇంట్లో పరిస్థితులు, ఎకనామికల్ స్టేటస్ గురించి వారికి తెలియచేస్తే, రాబడి ఎంత, ఖర్చు ఎంత అనేది తెలియచేస్తే చిన్నప్పటి నుంచి వారు కూడా ఆర్థిక ప్రగతిని సాధించడానికి బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లలకి ఆర్థిక స్థితిగతులను దరిదాపుగా 18 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ఇంట్లో ఆర్థిక స్థితిగతులను తెలియచేయండి. ఎందుకంటే వారికి సాధారణంగా ఇవన్నీ తెలియకపోతే ఏదో పెద్ద పెద్ద ఆశల్లో ఉంటారు. ఇవన్నీ తెలిస్తే ఒకవేళ ఆశలు ఉన్నా కానీ 1000 రూపాయలు పెట్టి కొనాలనుకున్నది 300 రూపాయలతో సరిపెట్టుకుంటారు. అలా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లలకి సర్టెన్ ఏజ్ రాగానే వారికి మీ ఇంటి స్థితిగతులను తెలియచేయండి. ఒకవేళ మనం సంపన్నులమైనా కోటీశ్వరులమైనా సరే మనకు వచ్చే రాబడి మొత్తం వారికి తెలియచేయకూడదు. ఎందుకంటే వారిలో ఒక రకమైన గర్వము, అహంభావము తయారవుతుంది. అలాంటివి రాకుండా ఉండాలంటే పిల్లలకి ఎప్పటికప్పుడు మనం వారిని శ్రద్ధగా సరిచేసుకుంటూ ఉన్నట్లుగా కాకుండా లేనట్లుగా కాకుండా నీకు ఏది అవసరమో అంతవరకే నువ్వు బిహేవ్ చేయాలి అని చెప్పేసి మనం పిల్లలకి ముందు నుంచి ప్రిపేర్ చేసుకోవటం జరిగితే రేపు వారు వారి హద్దుల్లో బ్రతకటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయాల్సిందల్లా మీ పిల్లల పట్ల మీరు అవగాహనతో మెలగండి. వారు ఎలాంటి మంచి పిల్లలైనా సరే రోజువారి వారి దినచర్యని ఒక కంట కనిపెట్టుకోండి. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు మనం అనుకున్నట్లుగా లేరు, మనం ఇంట్లో ఉన్నట్లుగా బయట ఉండరు. కాబట్టి వారితో మీరు సమయాన్ని కేటాయించండి. చిన్నపిల్లలైతే స్కూల్ నుంచి బయటికి రాగానే ఏం చదివావు నాన్న, ఏం చేస్తున్నావు నాన్న, ఇవాళ మీకేం జరిగింది అని చెప్పి వారితో విషయాలు తెలుసుకోండి. పెద్ద పిల్లలైతే ఏమ్మా ఏంటి అని చెప్పేసి కూర్చోబెట్టి నీ ఫ్రెండ్స్ ఎవరు, నీ చదువు ఎలా ఉంది, నీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఎలా ఉంది, చదువు రాకపోయినా సరే ఓకే ఏం పర్లేదు కష్టపడు, రేపు మరలా బాగా మంచి మార్కులు సంపాదించుకో, మరలా రేపు అవకాశం ఉంటుంది కదా, మరలా ప్రయత్నించు అని చెప్పి ధైర్యాన్ని ఇవ్వాలి. ఎందుకంటే తనకి ఇబ్బంది ఉంటే ఆ ప్లేస్లో మనం ధైర్యాన్ని నింపితే ఆ ఇబ్బందిని వారు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అవగాహనతో పిల్లల పట్ల, ఎందుకంటే రేపటి భావి భారత పౌరులు వారే కాబట్టి వారికి మనం అవగాహన కల్పించాలి. వారికి అవగాహన లేకుండా మనం పెంచటం మూలంగా రేపు భావి భారతానికి తర్వాత సంగతి మన ఇంటి భారతానికే వారు చేటు చేసే మార్గాలు ఉంటాయి. కాబట్టి పిల్లలకి మనం ఎలాంటి కోట్ల స్థితిలో ఉన్నా, లక్షల స్థితిలో ఉన్నా, లేకపోతే మనం రూపాయికి ఇబ్బంది పడుతున్న స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే వారిని మనం ఒక కంట కనిపెట్టుకుని మనం పెంచవలసిన బాధ్యత మన చేతిలో ఉంది. ఈ సమాజానికి మనం ఇచ్చే ప్రతిఫలం అదే. ఎందుకంటే మన పిల్లల్ని ఎంత గౌరవంగా, మంచిగా, మంచి సద్బుద్ధులతో సన్మార్గంలో పెంచుకుంటామో అదే వారికి ఇచ్చే మనం ఆస్తి. నువ్వు సంపాదించిన ఆస్తి మూలంగా నీ పిల్లలు బాగుపడరు. నువ్వు వారికి ఇచ్చే సద్బుద్ధి, సన్మార్గం ద్వారానే వారు బ్రహ్మాండంగా బ్రతకటానికి అవకాశం ఉంటుంది. చిప్పర్కి అంట ఏంటో చెప్తున్నారు శ్రీకాంత్. అర్థమైందా మిత్రులారా? నేను చెప్పేది తప్పైనా రైట్ అయినా థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అంటున్నారు. ఏంటో సిస్టర్ చెప్పండి.